ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఫ్యాబ్రిక్ బో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి కలర్ కాంబినేషన్ తీసుకోవాలండి. డ్రెస్కి, బేబీ ఫ్రాక్స్కి మనం ఏదైతే స్టిచ్ చేసామో క్లాత్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని చూపిస్తున్నాను. ఓకే, చూడండి. ఫస్ట్ గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి మనకి బో వచ్చేసి ఎంత లెంత్ కావాలో లెంత్ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. ఓకే, ఎల్లో కలర్ క్లాత్ వచ్చేసి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. 2 కలర్స్ చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను చూడండి స్టిచ్ చేశాను. మిడిల్లో గ్యాప్ పెట్టేసి చుట్టూ స్టిచ్ చేశాను. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం క్లాత్ని టర్న్ చేసుకోవాలి. చూడండి నేను టర్న్ చేశాను. ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది కదా, అక్కడ మనం హెమ్మింగ్ చేసుకోవాలి. నీడిల్తో మనం థ్రెడ్ ఎక్కించుకొని చూడండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి హెమ్మింగ్ చేసుకున్నది కనిపించకుండా మనం నీట్గా చేసుకోవాలి గ్యాప్ మొత్తం. ఓకే, ఇలానే 2 ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మనకి థ్రెడ్ కనిపించకుండా జాగ్రత్తగా హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకే, మనం ఒక లాక్ చేసేసుకుంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయిద్ది. సో ఈ విధంగా 2 ఫ్యాబ్రిక్స్ మనం ఇలానే కంప్లీట్ చేసుకోవాలి. ఇక నేను 2 ఫోల్డ్స్ తీసుకున్నాను, అంటే లైనింగ్ యూజ్ చేయలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేసి ఉంచాను. ఓకే, చూడండి మనకి బో ఎలా వస్తుంది అనేది ఇలా ప్రిల్స్ లాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లోకి మనం ప్రిల్స్ లాగా పెట్టేసి థ్రెడ్ నీడిల్ ఎక్కించుకొని థ్రెడ్తో స్టిచ్ చేసేస్తున్నాను. మనకి ప్రిల్స్ అనేది మూవ్ అవ్వకుండా మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను మిడిల్ ఆ థ్రెడ్ మనం స్టిచ్ చేసాం కదా, అది కనిపించకుండా ఈ విధంగా గ్రీన్ కలర్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇది బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను ఇంకో ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్ తీసుకున్నాను, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను. సో ఇక్కడ నేను లైనింగ్ ఏమి యూజ్ చేయట్లేదండి. ఈ ఫ్యాబ్రిక్ని నేను 2 ఫోల్డ్స్గా తీసుకొని ఇక్కడ ఒక మూవ్ అవ్వకుండా పిన్స్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానంటే ఇలా క్రాస్గా 2 సైడ్స్ ఇలానే కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ వచ్చేసి మిడిల్లో కొంచెం మనం ఇందాక బోకి ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే చూడండి మిడిల్లో గ్యాప్ ఉంచేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని టర్న్ చేశాను. మనం ఇందాక హెమ్మింగ్ ఎలా చేసామో సేమ్ ఇక్కడ కూడా అలానే చేసుకోవాలి. ఓకే, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసి మనం ఇందాక తయారు చేసుకున్న బో ఉంది కదా, దాన్ని దీనికి స్టిచ్ చేసుకోవాలి. ఓకే, స్టిచ్ వచ్చేసి మూవ్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి టైట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మా అమ్మ వచ్చి లాక్కెళ్ళిపోయింది. సో మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ నేను వచ్చేసి ప్రెస్ బటన్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేశాను. ఇప్పుడు డ్రెస్కి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, ఈ డ్రెస్ వచ్చేసి నేను బొటిక్లో కుట్టించానండి, మా అమ్మాయి డ్రెస్సెస్. బ్యాక్ సైడ్ మనకి వాళ్ళు బో ఇచ్చారు, చూడండి బటన్స్ పెట్టారు. ఇలా మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టేసి ప్రెస్ బటన్స్, మనం ఇందాక ప్రెస్ బటన్స్ స్టిచ్ చేసాం కదా బోకి, అది ఇక్కడ అటాచ్ చేయాలి. ఓకే, చూడండి మనకి బో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. డ్రెస్కి పెట్టి చూపిస్తున్నాను, ఎలా ఉందో మీరు చెప్పండి. ఓకే, చాలా బాగుంది కదా. మనం కలర్ కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఈ డ్రెస్కి వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు, నేను బొటిక్లో స్టిచ్ చేశాను.
మా అమ్మాయి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. బ్యాక్ సైడ్ వచ్చేసి బో వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ లుక్ చాలా బాగుంటుంది. ఓకే, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ ఇచ్చేసారు ఈ డ్రెస్కి. ఇది వచ్చేసి మా పెద్ద అమ్మాయి డ్రెస్ అండి. నెక్కి మగ్గం వర్క్ చేయించాను, నెక్కి వేస్ట్ దగ్గర. ఓకే, ఈ డ్రెస్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ మనకి బో వచ్చింది. ఇక్కడ 2 కలర్స్ యాడ్ చేశారు చూడండి, చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ మనం ప్రెస్ బటన్స్ స్టిచ్ చేసి ఉంచుకుంటే మనకి బో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను మీకు పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకు ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్కి సర్కిల్గా డ్రా చేసుకొని, ఇప్పుడు నేను థ్రెడ్ తీసుకున్నాను. ఆ సర్కిల్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఏం లేదని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే ఎక్కడ మనం లాక్ చేయకూడదు. థ్రెడ్ని స్టిచ్ చేసుకుంటూ మనం సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, చూడండి నేను లాక్ చేయట్లేదు, సర్కిల్ చుట్టూ థ్రెడ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఈ విధంగా సర్కిల్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం దీంట్లో ఫిల్ చేయడానికి మనకి ఒక కాటన్ కావాలి కదా. ఇక్కడ థర్మోకోల్ బాల్ కూడా యూజ్ చేస్తారు. అది ఏంటంటే మనం వాషింగ్ మిషన్ వేసినప్పుడు అది బ్రేక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నేను వచ్చేసి ఇక్కడ మనకి వాచ్ చేసుకుంటాం కదా, వాచ్ చేసుకున్నప్పుడు మనకి పిల్లో లాగా ఒకటి ఉంటుంది కదా, చూడండి ఇదే నేను చూపిస్తున్నాను చూడండి. సో దాంట్లో మనకి ఒకటి సాఫ్ట్ కాటన్ లాగా వస్తుంది. సో నాది యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఫిల్లింగ్కి. సర్కిల్లో మనకి ఎంత బటన్ వచ్చేసి మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి కాటన్. ఓకే, సో ఈ విధంగా మనము థ్రెడ్ని లాక్కుంటూ కాటన్ని లోపలికి పుష్ చేస్తూ మనం థ్రెడ్ని లాగాలి. అప్పుడు వచ్చేసి మనకు క్లోజ్ అయినట్టు వస్తుంది కదా బటన్స్ లాగా. సో ఇప్పుడు వచ్చేసి మనకి థ్రెడ్ లోపల ఉంది కదా, లోపల ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఒక 3 వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఇలా థ్రెడ్ని టర్న్ చేసి లాక్ చేసుకోవాలి. ఓకే, ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనకి పోట్లీ బటన్స్ వచ్చేసి కంప్లీట్ అయిపోతాయి. మనకి ఎన్ని కావాలని రెడీ చేసి ఉంచుకోవాలి. ఓకే, చూడండి మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నాను. యూజ్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్.